సభకు సభాధ్యక్ష వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సెమ్మిపు రాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తుగా షేర్లింగంపల్లిలో కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారని షేర్లింగంపల్లి స్టార్ట్ అయిన నుంచే బ్యానర్లు చూస్తూ ఉంటే, ర్యాలీలు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా కేటీ రామారావు మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ ఇవాళ మీ కళ్ళల్లో కనబడ్డది. అందుకొరకే కేటీ రామారావు గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన నాయకులు మాజీ మంత్రివారు జగదీష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా మన వివేకానందన గారు కుత్లాపూర్ ఎమ్మెల్యే గారికి, లక్ష్మారెడ్డి గారికి ఈరోజు నేను లీడర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఒక క్రమశిక్షణమైనటువంటి కార్యకర్తలం. ఫోటో కార్యక్రమం లీడర్లు దిగడం ఎప్పుడైనా దిగవచ్చు. మనం కార్యకర్తలు ముఖ్యం చూసుకోవాలి. కానీ లీడర్లే మీరు పైకి వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఒక శిక్షణ తరగతి. మనం ఏమనుకున్నాము, అందరం కలిసి కింద కూర్చోవాలి, కేటీ రామారావు గారు ఒక్కరే పైన ఉంటారు అనుకున్నాం. కానీ అది మీరు డిస్టర్బ్ చేయకండి. ఒక 15-20 నిమిషాల్లో అన్న స్టార్ట్ చేస్తారు, మేము కూడా కిందికి వస్తాం. మీ ఉత్సవం, మీ ప్రేమ, అభిమానం ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు, షేర్లింగంపల్లి ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా కేటీ రామారావు గారి సందేశం వినాలనేటువంటి కోరిక వచ్చినటువంటి కార్యకర్తలు వచ్చారు, ప్రెస్ రిపోర్టర్లు వచ్చారు. కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటే, సైలెంట్గా ఉండండి. ఈ రోజున షేర్లింగంపల్లి మీరు పక్క జరండి, కొద్దిగా వీడియోకు అడ్డం కూర్చోండి. ఒక 10 నిమిషాల లోపల అన్నయ్య స్పీచ్ స్టార్ట్ అవుతుంది. ఇంత బ్రహ్మాండంగా, ఇంత గొప్పగా అరేంజ్మెంట్ చేసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవలసిన బాధ్యత కార్యకర్తల మీద, లీడర్ల మీద ఉంది. కాబట్టి అందరు కూర్చోండి. ఒక 10 నిమిషాలు ఓపుకోవటం, ఎందుకంటే డబల్ సౌండ్ వస్తుంది. ఇలా బయట కూడా స్క్రీన్లు పెట్టాం చూడడానికి. కాబట్టి నేను మీ అందరికీ పిలిపిస్తూ ఉన్నా. ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్పాం. ఇక్కడ ఎమ్మెల్యే లేకముందు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే మీ అందరి కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనలతో, ప్రజల దీవెనతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు ఇంత పెద్ద మీటింగ్ పెట్టలేదు. ఇవాళ తను వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చూస్తూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెడతా ఉన్నారు. కాబట్టి కార్యకర్తల ఉత్సవం ఉంది. రాబోయే గేటర్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీరు సైలెంట్గా ఉంటే జగదీష్ రెడ్డి అన్న కొన్ని మంచి సందేశాలు ఇస్తారు. మీరు దయచేసి బాబు మీరు మాట్లాడకండి. ఆ లీడర్లు బాబు మీరు 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 కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. మీరు పక్క ఇట్లా రండి, లేకపోతే ఇక్కడ రండి. మీరు అడిగే జరిపండి. ఆ కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఆ కుర్చీలో కూర్చోండి. అర్థం చేసుకోవాలి బాబు, అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఒక 10-15 నిమిషాలు మీరు ఓపిక పట్టండి, సైలెంట్గా ఉండండి. కాబట్టి మహిళా సోదరులకు కూడా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ